ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటిదంటే, మీరు దేని నుండి పారిపోతున్నారండి? దేని నుండి పారిపోతున్నారు? ఈ ఆఫీస్లో చాలా శోధనగా ఉందండి, పారిపోతున్నా, నా వల్ల అవ్వట్లే. ఈ కుటుంబంలో చాలా శోధనగా ఉందండి, నాకు అవ్వట్లే, నేను పారిపోతా. ఈ కాలేజీలో నేను ఉండలేను, పారిపోతాను. ఈ అత్తపోరు నేను భరించలేకపోతున్నాను, పారిపోతాను. పారిపోతా 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 అంటున్నారా? ఆ శోధన కావాలని మిమ్మల్ని పారిపోయేలాగా చేయడానికే అపవాది పెట్టాడు. అందుకనే శోధిస్తున్నాడు. మీరు పారిపోతే వాడు చక్కగా నవ్వుకుంటాడు, వాడు ఆనందిస్తాడు. లేదు, నేను ఖచ్చితంగా నిలకడగా ఉంటాను అని అంటే అప్పుడు దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. డూ యూ బిలీవ్ దట్? పారిపోకుండా ఏదేమైనా నేను దేవుని నమ్ముతా, ఆయనే నన్ను నడిపిస్తాడు అంటే అది దేవుని చిత్తము. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? అన్ని చిన్న పరిస్థితులు బట్టి, చిన్న పోరాటాలు బట్టి, లేకపోతే పెద్ద సమస్యలు బట్టి నేను పారిపోతాను అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు. మీ జీవితాన్ని తీసుకోవడానికి కాదండి. చాలాసార్లు అనుకుంటాం, అవును అపవాది మనల్ని చంపేయడానికి వస్తాడు, హంతకుడు హత్య చేయడానికి. మీరు మిమ్మల్ని చంపాడు అనుకోండి, దేవుని అనుమతి లేకుండా అపవాది మిమ్మల్ని చంపలేడు. నమ్ముతున్నారా? హీ కెనాట్ టేక్ యువర్ లైఫ్ ఫ్రమ్ యూ. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు, లేకపోతే మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇంకా అంతే, నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి ఇంకా అయిపోయింది నా జీవితం. కాదు కాదు కాదు. వాడు బాధ ఏంటంటే, మీరు బ్రతికి ఉండగానే మిమ్మల్ని బాధ పెట్టడానికి. మీరు చచ్చిపోతే చచ్చిపోయారు. ఎలాగ చచ్చిపోయారు? రక్షించబడి క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడి చచ్చిపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? అయితే వాడికి లాభం లేదుగా. అయితే ఏం చేస్తాడంటే, మనము బ్రతికి ఉండగానే కావాలని ఇటువంటి టార్చర్, టార్మెంట్, బాధ, మిజరీ మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకు ఈ టార్చర్ అనుమతిస్తే మనం అనుకుంటాము, దేవుడే చేస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు కాబట్టి నాకు ఈ భక్తి వద్దు, నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ భక్తి జీవితం వద్దు, ఆ వెనుక జీవితమే బాగుంది, ఆ గత జీవితమే బాగుంది, కాబట్టి ఐ విల్ గో బ్యాక్ అండ్ యూ విల్ స్టార్ట్ మాకింగ్ గాడ్. దేవుడి పైన తిరగబడతారు, దేవుని దూషిస్తారు. యోబు కూడా విసిగిపోయి, దేవా నువ్వు ఉంటే ఎందుకు ఇలాగ జరగాలి అని అడిగాడా లేదా? చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, యోబు ఏమనలేదు. యోబుకి కూడా ప్రశ్నలు ఉండినాయి. ఎందుకు దేవా నేను ఇంత ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఎందుకు అని అడిగాడు. అట్లాంటి ప్రశ్నలు వస్తాయి. అందుకనే వాళ్ళ భార్య అన్నది ఏమన్నది తెలుసా? వాళ్ళ భార్యలో అపవాది దూరి అనుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు అపవాది దేవుడిని దూషించడమే వాడి ఆశ. వాడి ఆశ అంతా ఏంటి? మనం అందరము దేవుని దూషించాలి, ఆయన బిడ్డలుగా ఉండకూడదని. దేవుని దూషించి చావకూడదా అన్నది. అవునా? అపవాది మనం బ్రతికి ఉండగానే దేవుని దూషించాలని వాడి ఆశ. బ్రతికి ఉండగానే వెనక జీవితము, గత జీవితానికి వెళ్ళాలని ఆశ. మనం బ్రతికి ఉండగానే దేవుడు లేడు అని మన నోరార చెప్పాలని వాడి ఆశ. అది చెప్తే వాడు వినాలని ఆశ, వాడు రాజ్యంలో చేర్చుకోవాలని ఆశ. అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఈ సమస్యల్లో మీ మాటలు ఎలాగున్నాయి, ఈ శ్రమల్లో మాటలు ఎలాగున్నాయి? దేవుడు లేడు, దేవుడు హీస్ హరాసింగ్ మీ, గాడ్ హెస్ డన్ దిస్, గాడ్ హెస్ సో అన్ఫేర్. వినిపిస్తుందా? ఎవరైనా అన్నారా దేవుడు ఎంత అన్ఫేర్ అండి, నాకు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అనే ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయి అంటే జాగ్రత్త, జాగ్రత్త. మిమ్మల్ని బాధ పెట్టాలనే వాడి ధ్యేయం. హీ వాంట్స్ టు మేక్ యువర్ లైఫ్ మిజరబుల్. నిజంగా భయభక్తులు కలిగిన విశ్వాసులు, క్రైస్తవులు కంట్రోల్లో ఉంటారు. వారి మాటలు కంట్రోల్లో ఉంటాయి, వారి ప్రవర్తన కంట్రోల్లో ఉంటాయి, వారి ఆలోచన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎవరైతే అపవాదికి లొంగుతారో, అపవాది ఆ దూతను పంపించినప్పుడు, ఆ దురాత్మను పంపించినప్పుడు లొంగుతారో, వారి మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తన కంట్రోల్లో ఉండదు. అందుకని ఆత్మానుసారంగా బ్రతికే ప్రతి ఒక్కరి జీవితంలో నోరు అదుపులో ఉంటుంది, ఆలోచనలు అదుపులో ఉంటుంది, ఫోన్ అదుపులో ఉంటుంది, టీవీ అదుపులో ఉంటుంది, మీరు చూసేవి అదుపులో ఉంటాయి. ఏది పడితే అది చూడరు, ఏది పడితే అది మాట్లాడరు, ఎలా పడితే అలాగ జీవించలేరు. ఎందుకంటే నొచ్చుకుంటూ ఉంటుంది హృదయము. పరిశుద్ధాత్మ దేవుడు బాధపరచబడుతున్నప్పుడు మీకు బాధ కలుగుతుంది. అందుకని అందరిలాగా జీవించలేరు. ఎంతమంది ఇక్కడ ధైర్యంగా చెప్తారండి, నేను అందరిలాగా జీవించట్లేదు అని ధైర్యము నాకుంది అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? I am living differently, my thoughts are different, my words are different, my action, my behavior. అందుకనే ఆత్మానుసారులకి జీవితంలో ఒక అదుపు ఉంటుంది, ఒక కంట్రోల్లో ఉంటుంది. ఎలా పడితే అలాగ ఉండలేరు, పారిపోలేరు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు,
దేవుడు నాతో ఉన్నాడు అనే నిశ్చయత ఒకటి ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, ఒక ధైర్యం. ఆ ధైర్యము వేరు, అది ఎవరు ఇవ్వలేరు. నా దేవుడు చూస్తున్నాడు, ఆయన కంట్రోల్లో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆ ఒక్క మాట పట్టుకోండి మీరు ఈరోజు. ఏంటండి? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. యూ డు నాట్ హ్యావ్ టు ఫియర్. ఎవరో దూతను పంపించింది, ఏదో దురాత్మ వచ్చింది. నో 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 నో. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతుకున్నంత వరకు మీకు ఏ భయము లేదు. నా దేవుడే చూసుకుంటాడనే నిశ్చయిత మీకు ఉంటుంది. తెలుసా? ఇర్మియా 20వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందుమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక. ఒక్క నిమిషం ఇక్కడ చూసినట్లయితే ఇది సారమంతా ఏంటిదంటే 10 నుండి 13 వచనాలు వరకు ఇర్మియా దగ్గర చాలా మంది భయపడుతూ ఆయనని బందీగా చేద్దామని లాక్కొని పోద్దామని వచ్చారండి. అయితే ఇక్కడ ఇర్మియా తనకి చెప్పుకుంటున్నాడు ఏంటిదంటే, పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆమెన్. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిలుదులు, వారు యుక్తిగా జరుపుకున్నారు గనుక బహుగా సిగ్గుపడతారు అని అంతా చెప్పిన తర్వాత లాస్ట్ లైన్ చూడండి, లాస్ట్ 13వ వచనం. యెహోవాను స్తుతించుడి, కీర్తించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. ఆయనని లాక్కొని పోదాము, ఆయనని చెరసాలలో బంధిద్దాం అనుకున్నప్పుడు నలుదిక్కుల నుండి శత్రువులు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నాకేం భయం లేదు. I am not at all afraid. I do not fear a bit because I know my God is with me. ఆయనని స్తుతిస్తా, ఆయనని కీర్తిస్తా, ఆయనని కొనియాడతా. ఇర్మియా మన వంటి వాడే, మనలానే పోరాటాలు శోధనలు వచ్చినాయి. కానీ వెనువెంటనే చూడండి 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక అని శాపవచనాలు ఆయన నోట నుండి వస్తున్నాయి. గమనించారండి? ఈరోజు మన పరిస్థితి కూడా ఇలాగనే ఉంది. ఆలయంలో దేవానికి స్తుతులు, దేవాను పరాక్రమము గల దేవుడు అయ్యా, బలశూరుడు అయ్యా, నువ్వు నా తోడున్నావు, నాకు నిశ్చయిత ఉందయ్యా అని ఎంత ఉత్సాహంగా ఉంటారండి, ఎంత సంతోషంగా, ఎంత తృప్తితో, ఎంత తేలికతో ఇంటికి వెళ్తారు. కానీ మరలా ఏదో డబుల్ పర్సనాలిటీ లాగా, మల్టీ పర్సనాలిటీ లాగా ఇక్కడ ఒక రకం, ఇంటికి వెళ్ళగానే అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నా వల్ల ప్రయోజనం ఏంటి, నా బ్రతికేంటి ఇలాగుంది, నాకు ఎంత డిప్రెషన్ ఉంది ఏంటి, నాలో సంతోషం లేదేంటి, కనీసం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా సంతోషం కొంచెం కూడా నాలో కనపట్లేదేంటి. ఎప్పుడైనా ఎవరైనా అనుభవించారా? యథార్థంగా చెప్తారా? దేవుని సన్నిధిలో ఒకలాగా, ఇంటికి వెళ్ళగానే మరలా కృంగుదల, మరలా డిస్కరేజ్మెంట్, మరలా అదే యథావిధి జీవితం బట్టి విసుగు వచ్చేస్తుంది చాలా మందికి. విసుగు. ఇక్కడ ఇర్మియా కూడా అదే బ్రతకండి. చూడండి, ఇప్పటి వరకు దేవుని స్తుతించాం అన్నాడు, దాని తర్వాత నా జీవితము శపింపబడును గాక, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను చచ్చిపోతే బాగుండు, నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మిస్క్యారేజ్ అయిపోయి ఉంటే బాగుండేది కదా ప్రభువా, ఎందుకయ్యి ఇటువంటిది అనుమతించావు. హీస్ థింకింగ్ దట్ గాడ్ హ్యాస్ హరాస్డ్ హిమ్. నేను నీ మెసెంజర్నే కదా, నీ ప్రవక్తనే కదా, నీ ప్రవక్త నిశ్చయంగా నేను బ్రతుకుతున్నాను కదా, నాకు ఎందుకయ్యా ఇలాగ అనుమతించావు. గాడ్ యూ హ్యావ్ డిసీవ్డ్ మీ. నన్ను మోసపరిచావు దేవా. ఎంతమందికి నిజంగా అనిపించిందండి, దేవా ఇది నీ చిత్తమని నేను అడుగు పెట్టాను, కానీ దేవా ఇన్ని పోరాటాల, ఇన్ని శ్రమల, ఇన్ని వేదనలా, ఏందయ్యా నీ చిత్తమేనా, అసలు ఇది నీ చిత్తమేనా, లేకపోతే ఇది నీ చిత్తం అని చెప్పి నన్ను మోసం చేస్తావా, నీ చిత్తం అంటే ఆనందం ఉంటుందని చెప్పావు కానీ ఇలాగ ఉంటుందా, ఇంత కన్నీరు ఉంటుందా, యూ హ్యావ్ డిసీవ్డ్ మీ, నన్ను మోసం చేస్తావయ్యా అని అనేక సార్లు అనుకుంటాను. శోధనలు వచ్చినప్పుడు మనకు కూడా అర్థం కాదండి ఎందుకు ఇలాగ అవుతుందని. కానీ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, మీరు దేవుని కోసం ఏమైనా చేద్దామని, ఏమైనా అంటే సేవ ఇవన్నీ పక్కన పెట్టండి, పరిశుద్ధంగా ఆయనని సంతోష పెట్టాలనే ఆలోచన నాకు ఉంది అన్నవారు చేతులు ఎత్తుతారా? పరిచర్య కాదు, గొప్ప గొప్ప సేవలు కాదు, ఇంకేవో గొప్పవి తలపెట్టడం కాదు. ఎప్పుడైతే నేను ఇలాగ ఉంటాను అని అనుకున్నారా, అప్పుడే మీరు హెల్ ఫోకస్ అయిపోతారు. యుల్ బికమ్ ద ఫోకస్ ఆఫ్ హెల్.
అంటే ఎవరు? అపవాది యొక్క ఫోకస్, మీ దృష్టి అంతా మీ పైన పడుతుందంట. అమ్మో అయితే వెళ్ళిపోతా అనకండి, మరి ముందు బ్రతికే బాగుంది అనకండి. దేవుడు నీతి కిరీటం ధరింపజేస్తాడంటే ఎవరికి? సహించుకునే వారికి, ఓర్చుకునే వారికి, పోరాడే వారికి, జయించిన వారికి. ఈరోజు నాకు నీతి కిరీటం కావాలి, ఊరికే రాదండి కిరీటాలు అనుకుంటున్నారు. ఊరికే వచ్చేస్తుంది, నేసే రక్తంతో కడగబడ్డాను కాబట్టి కిరీటం వచ్చేస్తుంది. నో 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 నో, యూ హ్యావ్ టు ఎండ్యూర్. సహించుకోవాలి, ఓర్చుకోవాలి, దాని గుండా నడవాలి. దాని గుండా వెళ్తే కానీ అటువైపు ఉంటుంది నీతి కిరీటం, అటువైపు ఉంటుంది బహుమానము, రివార్డ్ ఫర్ యువర్ పేషెన్స్, రివార్డ్ ఫర్ యువర్ సఫరింగ్ అని ఆయన వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. సో ఎందుకు మిమ్మల్ని దాడి చేస్తున్నాడంటే యూ హ్యావ్ బికమ్ అ ఫోకస్. దృష్టి మీ పైన పడ్డది. ఎలాగైనా మిమ్మల్ని పాడు చేయాలి, ఎలాగైనా మిమ్మల్ని నాశనం చేయాలి. నాశనం అంటే చంపడం కాదు, మీరు దేవుని పైన తిరగబడాలి, దేవుడు లేడని చెప్పాలి, నాస్తికులుగా మారాలి, అసలు దేవుడు అంటే వద్దు, ఆ పాత బ్రతుకు, పాప బ్రతుకు, నీచపు బ్రతుకు బ్రతకాలి. అదే వాడు ఆశ. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇస్ జస్ట్ అ టెస్టింగ్ ప్లేస్. కెన్ యూ సే ఇట్ లౌడ్? వాట్ ఇస్ దిస్? అ టెస్టింగ్ ప్లేస్, అ టెస్టింగ్ పాయింట్. ఇది పరీక్ష సమయం, ఇది పరీక్ష పరిస్థితి. మీకు తెలుసు, హృదయపూర్వకంగా నేను దేవుని ప్రేమిస్తున్నా. ఐ నో దట్ ఐ లవ్ గాడ్. కానీ అపవాది ఆ మాటలు మార్చేయాలని, ఆ మాటలు మీ నోట్ల నుండి రావద్దనేసి ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నాడండి. జాగ్రత్తగా ఉండండి. ఎంత శోధనైనా నేను నిన్నే ప్రేమిస్తా, ఎంత పోరాటమైనా నేను నిన్నే నమ్ముతానయ్యా.